Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. వికాస్ దీని లోపలికి వెళ్ళు. నేను అనుకున్నది పూర్తి చేశాను. నేను కన్న కలలంతా నిజమయ్యింది. నా ఈ టెక్నిక్ ని నేను ఆర్మీకి ఇస్తాను. మన ఈ ఆర్మీ ఎక్కడైనా ఎప్పుడైనా అందరినీ ధ్వంసం చేసేస్తోంది. వికాస్, ఇప్పుడు నువ్వు బయటికి రావచ్చు. వికాస్, ఇక్కడ నేను నీకు డబ్బుని చాలా ఎక్కువగా పెంచబోతున్నాను. ముందు నువ్వు ఇచ్చే సాలరీ ఎవరికి కావాలో చెప్పు. నేను వచ్చిన పని పూర్తయింది. నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎక్కడైనా దోపిడీ చేస్తాను, బ్యాంకును దోపిడీ చేస్తాను. ఎవడు నన్ను పట్టుకోలేడు. లేదు, ఆ విధంగా చేయకు వికాస్. నా రీసెర్చ్ ని ఇలా మిస్యూజ్ చేయకు. నీ రీసెర్చ్ నువ్వే మిస్యూజ్ చేసుకున్నావు. నీ రీసెర్చ్ నేను కరెక్ట్ గా ఇచ్చేసుకుంటాను. చోట్ల దోపిడీ చేసి కోటీశ్వరుని కాబోతున్నాను. వచ్చేదా? నాకు పని చాలా. వికాస్, నేను చెప్పేది కాస్త విను. ఆగు. దొంగడు ఎవరైనా పోలీస్ కి ఫోన్ చేయండి. దొంగడు వచ్చాడు, పారిపోతున్నాడు. పట్టుకోండి, ఎవరైనా పట్టుకోండి. దొంగడు డబ్బులు తీసుకువెళ్ళిపోతున్నాడు. పట్టుకోండి. అరే, ఎవరైనా దొంగని పట్టుకోండి. తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ఏంటిది విచిత్రంగా ఉంది? నాకెందుకో ఇది భూతంలా ఉంది. రేవా, రమ్మను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. భూతాలు దొంగతనం చెయ్యవు. ఎవరో బ్యాంక్ ని దోచుకొని వెళ్తున్నాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అరే పిల్లాడా, ఆ ఫ్యాన్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోతున్నావు. ఆగు. స్విచ్ ని ఆన్ చేయండి. ఇదిగో వేస్తాను. నా నుంచి తప్పించుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు స్మోకీ మ్యాన్. ఏంటిది? ఏదో పొగలా ఉంది. అసలు ఇది భూతమా ఏంటి?
అది భూతం కాదు, వాడొక దొంగ. త్వరగా వచ్చి కేబుల్ ని పట్టుకోండి. రండి. వస్తున్నాం శివ. ఇది మీరే ఉంచుకోండి, నేను మళ్ళీ దోచుకోవడానికి వస్తాను. ఈ ఊరు మొత్తాన్ని నేను దోపిడీ చేస్తాను. నేను చూస్తాను మీరు ఏం చేస్తారో చూస్తాను. నేను వచ్చేదా? సార్ పొగ పోయింది. శివ, నువ్వు బ్యాంకు డబ్బుని కాపాడేశావు. ఇక మిగతావి నా దగ్గరికి వదిలేసాయి. డోంట్ వరీ, నేను ఇక చూసుకుంటానులే. లడ్డు సిగ్గు పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. వచ్చేదా? ఆగరా రే, ఎక్కడికి వెళ్తావో? హలో, వస్తానండి. వస్తాను. ఆగండి, వస్తున్నాను. నేను ఒక్కడే ఏం చేయగలను చెప్పండి. వాడు ఎవడో తెలియట్లేదు. వాడిని పట్టుకుంటానులే. ఏం చేయను బాబోయ్, పూర్తిగా మన నగరంలో ఉన్న అందరి ఇంట్లోనూ బ్యాంకుల్లోనూ దొంగతనం చేస్తూ ఉంటే ఇక వాడిని నేను ఎలా పట్టుకోను? ఏం అర్థం కావడం లేదే. శివ దగ్గరికి ఈ విషయాన్ని ఎలా చెప్పాలి? ఎందుకు సార్ ఏడుస్తున్నారు? మీరేం దిగులు పడకండి, ఈ కేసును సులభంగా సాల్వ్ చేయొచ్చు. శివకు ఫోన్ చేసి టక్కని రమ్మని చెప్పండి. శివ పని పూర్తి చేసిన తర్వాత మీరు చేశానని చెప్పండి. ఏమంటున్నావు నువ్వు? నేను శివాని పిలవడమా? పిలవడం ఏమనుకున్నావు? నా పేరు మామూలుగా ఏం ఫేమస్ కాలేదు. తాతగారు, మీకు స్వీట్లు అంటే ఇష్టం కదా. నేను స్వీట్ అంగడి నుంచి ఇటు వస్తుంటే మీరు గుర్తుకొచ్చారు. సరే, అక్కడ పేడాలంటే బాగుంటాయి. చాలా థ్యాంక్స్ అయ్యా. సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఒక పాట విను. ఇదిగో పాడుతున్నా, విను. ఇప్పుడు అవసరమేనా? ఖచ్చితంగా పర్వాలేదు, వినిపించండి. కానీ శివ ఎక్కడున్నాడు? వాడిని అసలు నేను చూడలేకపోతున్నానేంటి? వాడికి ఏదైనా పనుందా? ఏంటి బామ్మగారు? లేదు. నేను ఊరికేనే ఎక్కడున్నాడు ఏంటని అడిగాను అంతే. నేను తాతగారికి మన పేడాలు తీసుకొచ్చాను. మీరు కూడా తినండి, బాగుంటాయి రుచిగా. హలో లడ్డు సింగ్ సార్, ఎలా ఉన్నారు? హలో హాయ్ అని చెప్పేశావు కదా, లోపలికి వెళ్ళు. అదే తాతగారు, ఒక స్మోకీ మ్యాన్ ఒకడు ఉన్నాడు. వాడు పొగలా అలా వచ్చేస్తాడు. ఆ బ్యాంకులో దోపిడీతనం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, వెళ్ళిపోతున్నాడు. చాలా టెన్షన్ చేస్తున్నాడు. బ్యాంకు కొలగొడుతున్నాడు తాతగారు. కానీ ఇందులో ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడిని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. పట్టండి, పట్టుకొని ఏదో ఒకటి చేయండి, కానీ శివాని ఇన్వాల్వ్ చేయకండి. వెళ్ళండి. బడీ ఎవరిని చూసి అరుస్తున్నాడు? బడీ సైలెంట్ గా ఉండు. ఒకవేళ స్మోకీ మ్యాన్ ఇక్కడికి వచ్చాడా ఏంటి? ఇక వాడు ఎలాంటి ప్లాన్ చేసినా సరే దాన్ని నేను వింటాను. ఆ తర్వాత ఆ ప్లాన్ అమలు పరిచి ఆ దొంగ నేను పట్టుకుంటాను. శివ ఇంటికి పేడాలు అంటే స్వీట్లు తీసుకుపోయించాడు కదా, వేస్ట్ అవ్వలేదు. సార్ తేనెటీగా. నెక్స్ట్ ఆ స్మోకీ మ్యాన్ ఎక్కడికి వెళ్తాడు? ఏ బ్యాంక్ ని దోచుకుంటాడో అర్థం కావడం లేదు. వాడి నెక్స్ట్ టార్గెట్ వేదాస్ బ్యాంకే అయి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు అక్కడే దొంగతనం చేయడానికి వస్తాడు, ఎందుకంటే మిగతా బ్యాంక్స్ లో దొంగతనం చేశాడు. మిగిలింది మన వేదాస్ బ్యాంకే. రేవా చెప్పింది కరెక్టే, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. త్వరగా ట్రాప్ ని సెట్ చేయాలి. రండి. అరే బడీ, అక్కడ ఎవరు లేరు కదా, ఎందుకలా అరుస్తావు? రా, మనం ఇంటికి త్వరగా వెళ్దాం. లడ్డు సింగ్ సార్ ని కూడా పిలుద్దాం. హలో లడ్డు సింగ్ సార్. చెప్పు. ఎందుకు మీరు ఇలా మెల్లిగా మాట్లాడుతున్నారు? అది నేను గట్టిగా మాట్లాడితే నా మాటలు నీకు వినబడతాయి కదా. నాకు అర్థం కావడం లేదు. ఏం లేదులే. అది ఏంటంటే వేదాస్ బ్యాంక్ ఐడియా చాలా కరెక్టే. బ్యాంక్ ఐడియానా? అదెలా మీకు తెలుసు? అది నేను సరదాగా గెస్ట్ చేశాను అంతే. మనం అక్కడే కలుసుకుందాం. లడ్డు సింగ్ సార్ ఇక్కడే ఉన్నారు. దాన్ని ఏం చేస్తానో చూడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్నే అసలు ఎందుకని కరవాలనుకుంటున్నావు? చాలు వెళ్ళు. సార్ అస్కి వయసులో అరవండి సార్, లేదంటే శివాకి తెలిసిపోతుంది సార్. అరవకండి సార్. రండి వెళ్దాం.
Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.